ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. మనం కొన్ని రోజులుగా బాల వ్యాకరణం గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో మొదటి పరిచ్ఛేదకమైన సంజ్ఞా పరిచ్ఛేదం గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి. మనం ఇప్పటిదాకా కూడా అందులో 13 సూత్రాల వరకు కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఈ 14వ సూత్రం నుంచి 17వ సూత్రం దాకా మనం ఈ క్లాస్లో అయితే డిస్కస్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ మనకి ఉగాది అయితే వచ్చేస్తుందండి. ఉగాదికే మనకి డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి మనం తొందరగా మన సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ అనేది ఉంది, పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా కష్టపడి అయితే చదవాల్సి అయితే ఉంటుందండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా వీడియోకి అయితే లైక్ చేసి కొంచెం హైప్ ఇస్తేనే కదండి నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది, నాకు చెప్పబుద్ధి వేస్తుంది. ఒకరోజు వీడియో పెట్టకపోతే మేడం వీడియో పెట్టలేదు అని అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు కదండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తేనే కదండి నేను డైలీ వీడియోస్ అయితే చేయగలను. నేను ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి, నేను చాలా కష్టపడుతున్నాను. సో మీకు నేను వీడియో పెట్టడానికి నేను కూడా చాలా కష్టపడాలి. సో మీరు నా కష్టాన్ని గుర్తించైనా సరే కనీసం మీరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇస్తేనే కదండి నేను డైలీ కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పెట్టగలను. దయచేసి వీడియోకి అయితే లైక్ ఇచ్చి కొంచెం హైప్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ మనం ముందు క్లాస్లో 13 సూత్రం వరకు కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 14 సూత్రం అండి. హ్రస్వము మీది ఖండబిందువునకు పూర్ణ బిందువు వైకల్పికముగా నగును. వైకల్పికం అంటే సంధి ఒకసారి జరుగుతుందండి, ఒకసారి జరగదు, దాన్ని వైకల్పికము అని అయితే అంటారు. హ్రస్వం మీది ఖండబిందువునకు పూర్ణ బిందువు రావడం. ఖండబిందువునకు పూర్ణ బిందువు అనేది వస్తుందన్నమాట. ఉదాహరణ చూడండి, అడకువ, అడంకువ. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఖండబిందువు, ఇక్కడ వచ్చి ఏమొచ్చింది పూర్ణ బిందువు అనేది వచ్చిందనమాట. అంటే ఖండబిందువునకు పూర్ణ బిందువు అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అరటి, అరంటి, ఎరుగుట, ఎరుంగుట, బలగము, బలంగము, దుగటిమి, దుగంటిమి, మెరుగు, మెరుంగు, ఇక, ఇంకా, మగడు, మగండు. ఇక్కడికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. మనకి ఏంటంటే ఖండబిందువు నెక్స్ట్ పూర్ణబిందువుగా మారడం అనమాట. ఇది క్లియర్ కదండి. నెక్స్ట్ హ్రస్వము అనగా ఒక మాత్రా కాలంలో పలుకుబడి అచ్చు అనమాట. అంటే దీర్ఘం అనేది ఉండకుండా పలికే వాటిని ఏమంటారంటే ఒక మాత్రా కాలంలో పలుకుబడి అచ్చు అనమాట. నెక్స్ట్ ఆ అనేది ఏకమాత్రా కాలంలో ఉచ్చరింపబడే అచ్చు. ఆ అనేది ద్విమాత్రా కాలంలో ఉచ్చరించబడే అచ్చు అనమాట. వైకల్పికం అంటే వ్యాకరణ కార్యం ఒకసారి జరగడం మరొకసారి జరగకపోవడం, అంటే జరగచ్చు లేదా జరగకపోవచ్చు అనమాట. సున్నా, అరసున్నాలు అచ్చును అనుసరించి ఉంటాయి, కానీ హల్లును అనుసరించి ఉండవు, గమనించగలరు. ఇక్కడ ఏంటంటే ఈ సున్నా, అరసున్నా అనేవి అచ్చునే అనుసరించి అయితే ఉంటాయన్నమాట, హల్లును అనుసరించి అయితే ఉండవు అనమాట. హ్రస్వాక్షరముల పైన ఉండే అరసున్నా అంటే ఇదనమాట, నిండు సున్నా వికల్పకముగా వచ్చినమాట. హ్రస్వాక్షరాలు అంటే తెలుసు కదండి మీకు, దీర్ఘం లేనివి అంటే హ్రస్వాలు కదా, ఏకమాత్ర పలుకుబడి అచ్చులు అనుకున్నాం కదా, అలాంటి వాటికి ఏంటంటే అరసున్నాకు నిండు సున్నా వికల్పకముగా వస్తుంది అనమాట. నెక్స్ట్ సూత్రం 15. దీర్ఘము మీది సాధ్యాపూర్ణము లేదు. ఉదాహరణ చూడండి, వాడు, రాడు, కాబోలు, గోగులు, వీడు, లేడు, కాబట్టి, రేగులు. దీర్ఘము మీది సాధ్యాపూర్ణము లేదనమాట. నెక్స్ట్ సున్నా రెండు రకాలు, ఒకటి సాధ్య బిందువు, రెండు సిద్ధ బిందువు. దీర్ఘాక్షరాలపై వ్యాకరణ నియమాలచే సాధించబడే సాధ్య పూర్ణ బిందువు నిండు సున్నా ఉండదు. అరసున్నాకు నిండు సున్నా ఉండవచ్చు. అరసున్నా ప్లేస్లో మనకు నిండు సున్నా అనేది ఉండవచ్చు అనమాట. వాడు, వీడు అనునవి సర్వనామములు. ఈ రెండింటిలో మహదర్థకములతో ప్రథమాపురుష ఏకవచనంలో డుజ్ తత్సమ చేరుతుంది. ఆ తర్వాత బిందువు అరసున్నా, నిండు సున్నా, డూకు ముందు రావలసి ఉండగా వా, వీలు దీర్ఘాక్షరాలకు కావడం వలన ఈ సూత్రం వలన పూర్ణ బిందువు రాకుండా అడ్డుపడింది. ఇక్కడ చూడండి, ఆ తరువాత బిందు అరసున్నా, నిండు సున్నా, అరసున్నా నిండు సున్నాకి చివరేంటి డూకు ముందు రావాల్సి ఉండగా, ఇక్కడ ఇదే తీసుకోండి వాడు, ఇందులో ఇది ముందు రావాల్సి ఉండగా వా, వీలు దీర్ఘాక్షరాలు రావడం వలన ఈ సూత్రం వలన పూర్ణ బిందువు రాకుండా అడ్డుపడింది. ఇక్కడ వా, వి అనేవి ఏమని, ఇవన్నీ రెండు కూడా దీర్ఘాక్షరాలే. ఈ వా, వి అనేవి ఇక్కడ దీర్ఘాక్షరాలు కావడం వలన ఈ సూత్రం వలన పూర్ణ బిందువు రాకుండా అడ్డుపడింది అనమాట ఈ రెండిట్లో కూడా. అలాగే రాడు, లేడు అనే పదాల్లో ఉన్న రా, లే అని కూడా దీర్ఘాక్షరాలే. ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం డుజ్ చేరిందనమాట. ఇక్కడ అరసున్నా, నిండు సున్నా రెండు డూ ముందు రావలసి ఉండగా ఈ సూత్రం చేత నిండు సున్నా రాకుండా నిరోధించబడింది.
సూత్రంలో ఏముంది? దీర్ఘాక్షరాలపై వ్యాకరణ నియమాలచే సాధింపబడే సాధ్యపూర్ణ బిందువు సున్నా అనేది ఉండదన్నమాట. సో అదే ఇది ఇక్కడ చెప్పేది. ఇక్కడ మనకి ఏంటి, వాడు వీడులో రెండు కూడా మనకి దీర్ఘాక్షరాలు, ఇటువంటికి ఏంటి పూర్ణ బిందువు అనేది రాదు. మీకు అర్థమవుతుంది కదండి క్లియర్గాని. అలాగే ఇక్కడ రాడు లేడు అనే పదాల్లో కూడా ఈ రెండు కూడా దీర్ఘాక్షరాలే. సో వీటిలో ఏంటంటే డూస్ చేరింది కాబట్టి ఈ రెండిట్లో కూడా మనకి ఏంటంటే పూర్ణ బిందువు అనేది రాదనమాట. సున్నా రాకుండా నిరోధించబడింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సూత్రం 16. సంస్కృత సమేతములైన తెలుగు శబ్దముల యందు బరుష సరళములకు ముందే బిందువు కానంబడుచున్నది. ఉదాహరణ చూడండి, వంకర. ఉదాహరణ చూడండి, వంకర, కలకువ, మంచు, త్రాచు, దంట, దాటు, కొంత, కోత. ఇక్కడ సంస్కృత సమాలు తప్ప తక్కిన ఆచిక శబ్దముల్లో ప్రాకృత సమ, ప్రాకృత భవ, దేశ్యము, సంస్కృత భవ, పరుష సరళములకు ముందే బిందువులు సిద్ధ సాధ్యములైన పూర్ణ అర్ధ బిందువులు కనిపించుచున్నవి. ఇక్కడ చూడండి మనకి ఈ కాకి ముందు ఏం కనబడింది? పూర్ణ బిందువు. కచట తపాలు ఉన్నాయి కదండి మనకి. తా ఉంది కదండి, తా. ఇక్కడ కూడా చూడండి కా, టా, తా. ఇక్కడ కూడా చా, ఇక్కడ కూడా ఠా. అంటే కచట తపాలు ఏవైతే ఉన్నాయో సంస్కృత సమేతములైన తెలుగు శబ్దముల యందు బరుష సరళములు ముందే బిందువు కనంబడుచున్నది. ఇక్కడ ఏమి కచట తపాలు మనకి ముందే బిందువులు సిద్ధ సాధ్యములైన పూర్ణ అర్ధ బిందువులు కనిపించున్నవి. అంటే పరుష సరళాలు, అంటే పరుష సరళాల ముందే మనకి ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ పూర్ణ బిందువు, సిద్ధ సాధ్య పూర్ణ అర్ధ బిందువులు కూడా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ సూత్రం 17. యకారంబును ఊవు ఓవోలను తెలుగు మాటలకు మొదట లేవన్నమాట. ఇక్కడ ఓడ్రు, ఇక్కడ ఉదాహరణ ఏంటి? ఓడ్రు అంటే పెండ్లి కూతురు, ఓడవ్య అంటే పెండ్లి కుమారుడు. ఉదాహరణ చూడండి, యుద్ధం, యమున, యముడు అనేవి సంస్కృత పదాలు అనమాట. ఇక్కడ యా అనేది ఫస్ట్లో తెలుగు మాటలకు లేవన్నమాట. ఇక్కడ ఎవడు, ఎక్కడ, ఏమి, ఏల, ఉండ, ఊరు, ఒకండు, ఓడ, హరియతడు, నిద్రవోలే. అచ్చ తెలుగు పదముల్లో మొదటి అక్షరంగా యాకారం కానీ ఓ అందువలన ఎవడు, ఎక్కడ, ఏమిటి, ఏల, ఊరు, ఒకడు, ఓడ, ఒకటి మొదలైన పదముల్లో మొదటి అక్షరాలు అచ్చులు రాయాలి కానీ హల్లు రాకూడదు. ఈ సూత్రం వలన యముడు, ఓడ, ఓడవ్య పదములు సంస్కృతము కానీ తెలుగు పదములు కాదని తెలుసుకొనవలెను. ఇవన్నీ కూడా ఏంటి మనకి సంస్కృతములు కానీ తెలుగు పదములు కాదని తెలుసుకోనవలనండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.